హుజురాబాద్ లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రోడ్డుపై నిరసనతో హల్చల్ చేశాడు. వీనవంక సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారంటూ రోడ్డుపై కుటుంబంతో కలిసి బైఠాయించారు. ధర్నాకు దిగిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని సముదాయించేందుకు పోలీసులు యత్నించారు. పోలీసులపై తిరగబడ్డారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. నోటికొచ్చినట్లు బూతులు తిట్టారు. కరీంనగర్ సిపి పైన నోరు పారేసుకున్నారు. అడ్డుకున్న పోలీసులపై దురుసుగా నెట్టేశాడు. సిఐపై ఆగ్రహం వ్యక్తం చేసిన కౌశిక్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కరి సంగతి చూస్తానని హెచ్చరించారు పాడి కౌశిక్ రెడ్డి. చెప్పబోతే నా పేరు కౌశిక్ రెడ్డి గారు పెట్టా 3 ఏళ్ల తర్వాత పాపం జరుగుతుంది. అదే పాపం జరుగుతుంది. ఇంట్లో పనిగా లేకుండా చేసుకోవచ్చు. హుజురాబాద్ లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రోడ్డుపై నిరసనతో హల్చల్ చేశాడు. వీనవంక సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారంటూ రోడ్డుపై ఫ్యామిలీతో కలిసి బైఠాయించారు. ధర్నాకు దిగిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని సముదాయించేందుకు పోలీసులు యత్నించారు. పోలీసులపై తిరగబడ్డారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. నోటికొచ్చినట్లు బూతులు తిట్టారు. కరీంనగర్ సిపి పైన నోరు పారేసుకున్నారు. అడ్డుకున్న పోలీసులపై దురుసుగా నెట్టేశాడు. సిఐపై ఆగ్రహం వ్యక్తం చేసిన కౌశిక్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కరి సంగతి చూస్తానని హెచ్చరించారు పాడి కౌశిక్ రెడ్డి. రైట్, ఇక ఇదే ఇష్యూకి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, పాడి కౌశిక్ రెడ్డి గొడవ కారణం ఏంటి? జ్యోతి, వీనవంకలో ప్రతి 2 ఏళ్లకోసారి సేమ్ మేడారంలో జరుగుతున్నట్టుగానే మినీ జాతర జరుగుతుంటుంది. ఆ జాతర వివాదమే ఈ గొడవకు కారణమని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇది వీనవంక అనేది మనకు పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్వగ్రామము. ఇప్పుడు అక్కడ జాతర నిర్వహిస్తున్న పాడి ఉదయనందన్ రెడ్డి, ఆ యుప్టీవీ సిఇఓ ఈ పాడి కౌశిక్ రెడ్డి వాళ్ళు పాలలు, అంటే వీళ్ళు చిన్న తాత పెద్ద తాత కొడుకులు అన్నట్టు. అవి చాలా కాలంగా కూడా అక్కడ జాతర నిర్వహిస్తున్న ఫ్యామిలీ పాడి ఉదయనందన్ రెడ్డి వాళ్ళ చిన్న తాత కాలం నుంచి కూడా దాదాపు ఇది 50వ సంవత్సరంగా మనకు అక్కడ జాతర జరుగుతా ఉంది. అయితే ఆ జాతరను మీద పట్టు సాధించాలని కౌశిక్ రెడ్డి చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే 2022లో ఈయన అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నాడు. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్న టైంలో ఎప్పుడైతే ప్రతి సంవత్సరం జరిగే జాతర ప్లేస్ లో ప్రభుత్వం తరఫున జాతర ఏర్పాట్ల కోసం ఆయన ప్రయత్నించారు. కలెక్టర్ తోటి ఆదేశాలు కూడా ఇప్పించారు. దీంతో ఉదయనందన్ రెడ్డి దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. ఎందుకంటే అది తమ స్థలము, తామే 50 ఏళ్ళుగా ఇక్కడ జాతర నిర్వహిస్తున్నాం కాబట్టి అక్కడ జాతర నిర్వహించిన అధికారం కానీ దానికి సంబంధించిన ట్రస్టీలు కానీ మేమే ఉన్నాం కాబట్టి ప్రభుత్వం తమ స్థలంలో ఎట్లా జాతర నిర్వహిస్తుందని చెప్పి ఆయన కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పునిచ్చింది. అప్పటి నుంచి కూడా కొద్దిగా తగ్గినట్టు కనిపించిన పాడి కౌశిక్ రెడ్డి ఈ రోజు సాయంత్రం హుజురాబాద్ లోని తన కాంపికారాల నుంచి వీనవంక జాతరకు బయలుదేరేందుకు ప్రయత్నించారు. అయితే దీని నేపథ్యం ఏంటంటే మొన్న జాతర స్టార్ అయితే నిన్న కరీంనగర్ సిపి గౌస్ ఆలం కూడా జాతరకు హాజరయ్యారు. సారలమ్మ గద్దెకు వచ్చిన సమయంలో ఆయన కూడా అక్కడ స్వాగతం పలికి ఉదయనందన్ రెడ్డితో కలిసి అక్కడ జాతరలో పాల్గొన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే అక్కడ మొత్తం పట్టంతా కూడా ఉదయనందన్ రెడ్డికి వస్తుందనే భావించిన కౌశిక్ రెడ్డి ఈ రోజు బీఆర్ఎస్ నేతలందరినీ కూడా రావాలని అందరం కలిసి జాతరకు వెళ్దామని చెప్పి పిలుపునిచ్చినట్టు కూడా ఒక ప్రచారం జరిగింది. ఈ ప్రచారం నేపథ్యంలోనే పోలీసులు అక్కడ వీళ్ళు పాడి కౌశిక్ రెడ్డి కనుక అక్కడికి వెళ్తే గొడవ జరిగే అవకాశం ఉందని చెప్పి కోర్టు తీర్పు ఉంది. తర్వాత కొంతమంది ఫ్యామిలీ వాళ్ళు తప్ప వేరే ఇట్లా కార్యకర్తలు కానీ మిగతా వాళ్ళు పెద్ద ర్యాలీగా బయలుదేరడానికి వీల్లేదని చెప్పి ఆయనను ఇంటి నుంచి బయలుదేరినప్పుడు కాసేపు అడ్డుకున్నారు. ఈ అడ్డుకున్న సమయంలోనే కౌశిక్ రెడ్డి చాలా రెచ్చిపోయారు. తన ఫ్యామిలీతో సహా అక్కడ క్యాంపు కార్యాలయం ముందు రోడ్డుపై బైఠాయించి పోలీసులపై చాలా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు సిపికి వ్యతిరేకంగా ఆయన సందర్భంలో నినాదాలు కూడా చేశారు. మేము కూడా అధికారానికి వస్తాం, నేను కూడా ఇంతకంటే పెద్ద పొజిషన్ లో ఉంటా, మీ సంగతి చూస్తానంటూ పోలీసుల పైన
చాలాసేపు రెచ్చిపోయి అక్కడ మాట్లాడారు. దీంతో పోలీసు వాళ్ళు వాళ్ళకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. చాలా వరకు మీరు మీ ఫ్యామిలీ పోతే మాకు అభ్యంతరం లేదు, కానీ పెద్ద ఎత్తున కానీ అక్కడ గొడవలు జరిగే ప్రమాదం ఉంది కాబట్టి మేము అడ్డుకుంటున్నాం అని చెప్పారు. చివరికి ఆయన ఆందోళన విరమించి తన కుటుంబ సమేతంతో కొద్దిసేపు క్రితమే ఇక్కడి నుంచి బయలుదేరి వీనగవంకకు బయలుదేరారు జ్యోతి. కాకపోతే ఇదంతా దీని నేపథ్యం ఏంటంటే అక్కడ ఆ జాతర మీద పట్టు సాధించేందుకు ఈ చాలా కాలంగా పాడి కౌశిక్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఇదంతా జరిగిందని మనం అనుకోవచ్చు. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ. దౌర్జన్యం